వక్ఫ్ బోర్డు స్థలంలో అబ్దుల్ కలాం పేరు మీద ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్, నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, ఇన్ఛార్జి మేయర్ రూప్కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ తహసీన్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముఫ్తీ హస్సక్, కమిటీ చైర్మన్ హుస్సేన్, టీడీపీ రూరల్ నేత కోటంరెడ్డి గిరిధరెడ్డి, నారాయణ, విద్యాసంస్థల డైరెక్టర్ పొంగూరు శరణి, నగర నలుమూల నుంచి వేలాదిగా తరలివచ్చిన మైనార్టీలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కార్పొరేటర్లు ఏ డివిజన్ కార్పొరేటర్ వచ్చినా దయచేసి వేదిక మీద రాసిందిగా ఆహ్వానిస్తున్నా. ఇక్కడ వచ్చేసిన అందరికీ పేరు పేరున నా నమస్కారం అండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఎలక్షన్ క్యాంపెయిన్లో మా నాన్నగారితో తిరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళినప్పుడు చాలామంది ఎన్నో సమస్యలు చెప్పారు. అన్నిటికైనా ముఖ్యమైనది చదువు. చాలామంది తల్లిదండ్రులు మా పిల్లలు చదువుకుంటే బాగున్ను, కొంత సహాయం చేయండి అమ్మా, గవర్నమెంట్ స్కూల్స్లో మంచి చదువు లేదు, టీచర్స్ బాగాలేరు, టీచర్స్ క్వాలిటీ బాగాలేరు అని చెప్పారు. ఆ రోజు నాకు ఖచ్చితంగా ఎంతో కొంత గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి చేస్తే వాళ్ళు బాగా చదువుకుంటారు. మా నాన్నగారు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చారండి. సో ఖచ్చితంగా నిరుపేద కష్టాలు తెలుసు. మా నాన్నగారు విఆర్ స్కూల్లో చదివారు, పనిచేశారు. ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారంటే ఖచ్చితంగా మా నాన్నగారు చదువుకున్న చదువే కారణం. నెల్లూరు అభివృద్ధి చెందాలంటే తప్పకుండా ప్రతి ఒక్క నిరుపేద కుటుంబంలో ఉన్న పిల్లలు చదువుకొని అభివృద్ధి అవుతే ఖచ్చితంగా నెల్లూరులో నిరుపేదలు ఉండరు అని ఒక గొప్ప సంకల్పంతో విఆర్ స్కూల్ స్టార్ట్ చేశారండి. ఆ రోజు నాకు విఆర్ స్కూల్ రెస్పాన్సిబిలిటీ నువ్వే తీసుకోవాలి, నువ్వే అభివృద్ధి చెయ్యాలి అని చెప్పినప్పుడు నేను విఆర్ స్కూల్కి వెళ్ళి అక్కడ చూశాను స్కూల్ ఎలా ఉందో. మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడు విఆర్ స్కూల్, ఒకప్పుడు విఆర్ స్కూల్ ఎలా ఉండిందో అని. నాకు అప్పుడు అర్థం కాలేదు, ఒకసారి భయం వేసింది, నిజంగా ఈ స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో చేయగలుగుతామా అని. కానీ నాన్నగారి సహాయంతో, ప్రతి ఒక్కరి సహాయంతో ఈరోజు విఆర్ స్కూల్లో 1000+ స్టూడెంట్స్ చదువుతున్నారు. అది కూడా ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ. ఈ స్కూల్ని ఇంకా బాగా అభివృద్ధి చేద్దాము. దానికి మీ అందరి సహాయం కూడా కావాలండి. నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.